హలో నేను మిస్ రావు. భారతదేశంలో బంగారం రేటు పెరుగుతూ ఉంది. అంతర్జాతీయంగా డాలర్తో పోలిస్తే రూపీ రేటు తగ్గింది. మరి ఇలాంటప్పుడు బంగారం రేటు పెరగడం ఏంటి అనుకోవచ్చు. మనం బంగారం రేటుని ఎప్పుడు కూడా డాలర్ ఇండెక్స్లో తీసుకోవాలి, రూపీతోటి పోల్చుకోవడానికి లేదు. ఇవాళ రూపీ దారుణమైనటువంటి పరిస్థితికి పడిపోయింది. 91 రూపాయలు పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేదు. సెంచరీ తీసుకువెళ్తుంది, 100 రూపాయలు తీసుకువెళ్తుంది. డాలర్తో పోలిస్తే మన రూపీ 100 రూపాయలు తీసుకువెళ్తుంది ఇప్పుడు. ఇది గతంలో ఎప్పుడూ లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసే నాటికి డాలర్ వాల్యూ దాదాపుగా 64 రూపాయలు 63 రూపాయలు ఉంది. దానికే ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. మన్మోహన్ సింగ్ గారి చేతగాని పరిపాలన కారణంగా ఆ రోజున కామన్వెల్త్ స్కామ్ కానీ, 2G స్కామ్ కానీ, బొగ్గు స్కామ్ కానీ వీటన్నిటిని ఉదహరిస్తూ అందుకే రూపీ వాల్యూ పడిపోయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ రోజున భారత ప్రజలు అందరూ నమ్మారు. దాంతో నరేంద్ర మోడీ గారు వస్తే 34 రూపాయలకి లేదంటే 44 అలా తీసుకొస్తారు, అట్లీస్ట్ 54 రూపాయలకైనా రూపీ తీసుకొస్తారని నమ్మించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంత దారుణంగా రూపీ వాల్యూ పడిపోలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమంటున్నారు, రూపీ వాల్యూ ఎంత పడిపోతే, ఎంత పతనం అయితే అంత మంచిదని చెప్పేసి అంటున్నారు ఆవిడ. రూపీ వాల్యూ పడిపోతుంది ఒక పక్క, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూ. కానీ ఆర్థిక మంత్రి ఏం చెప్తున్నారు, మన ఎగుమతులకి దిగుమతులకి ఇదంతే మంచిదేను, ఇంకా పడిపోవాలి అని చెప్పి ఆవిడ ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చూస్తే మంచిది అని చెప్పి అనుకున్నా, మన ఎగుమతులకు మంచిదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా భారత ఆర్థిక పరిస్థితి ద్రవ్యోల్బణం దృష్ట్యా చూస్తే ఆర్థికవేత్తలు ఏమంటున్నారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అంత మంచిదే అయినందు కారణంగానే ఇప్పటివరకు ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రూపాయి పతనం అవుతున్నా కానీ చూస్తూ ఉన్నారు. దాని జోలికి వెళ్ళటం లేదు. మరి బంగారం విషయంలో బంగారం మరి యాక్చువల్గా డాలర్ బలపడుతుంది. ఇలాంటి సందర్భంలో బంగారం రేటు తగ్గాలి. ఇది అంతర్జాతీయ సూత్రం. ఇది డాలర్ రేటు పెరిగితే బంగారం రేటు తగ్గాలి. కానీ డాలర్ బలపడుతుంది, డాలర్ ధర పెరుగుతుంది, డాలర్ డిమాండ్ పెరుగుతుంది, బంగారం డిమాండ్ కూడా పెరుగుతుంది. విచిత్రమైనటువంటి పరిణామం ఇది అంతర్జాతీయంగా. ఇది ఎవ్వరికి దాదాపుగా అర్థం కానటువంటి అంశంగా ఉంది. ఈవెన్ బులియన్లో ఉండేటువంటి నిపుణులకు కూడా డాలర్ పెరుగుతుంది, బంగారం కూడా పెరుగుతుంది. ఇది ఒక భారతదేశంలోనేనా అంటే అవును, భారతదేశంలోనే. జనరల్గా అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేటు పెరిగినప్పుడు బంగారం రేటు తగ్గుతుంది, డాలర్ రేటు తగ్గినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. ఇది సూత్రం, జనరల్గా సూత్రం ఇది. కానీ దాని భిన్నమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో కనిపిస్తున్నాయనంటే ఖచ్చితంగా బులియన్ చీటింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది బంగారం విషయంలో అనేది ఖచ్చితంగా ఆర్థికవేత్తలు కానీ అలాగే గోల్డ్ అనలిస్టులు కానీ చెప్తున్నటువంటి మాట. మరి రూపీ ఎందుకు పడిపోయింది ఇంత దారుణంగా అంటే అమెరికన్ టారిఫ్ల కారణంగా పడిపోయింది అని చెప్తున్నారు. మన దిగుమతులు పెరిగాయి, ఎగుమతులు ఏమో తగ్గిపోయాయి. దాంతో వాణిజ్య లోటు అనేది పెరిగింది. ఫలితంగా రూపాయి వాల్యూ పడిపోతూ ఉంది. ఇది 100 రూపాయలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పెట్రోల్ డీజిల్ మీద ఒక 10 పైసలు 20 పైసలు పెంచితే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు, కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు. మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి హయాంలో పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు దాటిపోయింది. 107 పెట్రోలు 108 దాకా ఉంది, డీజిల్ అదే రేట్లో ఉంది. కానీ ఎక్కడ కూడా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు లేవు. ఇది పరిపాలన దక్షత అందామా, లేదంటే ఆ స్థాయికి ప్రజల ఆర్థిక పరిస్థితి పెరిగింది అని చెప్పేసి మనం భావించాలా? ఇప్పుడు రూపాయి కూడా 100 రూపాయలు డాలర్తో పోలిస్తే చేరువుగా వెళ్తుంది. ఇప్పుడు 91 దాటిపోయింది. సో అది 100 రూపాయలకి దిశగా వెళ్తుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ జోక్యం చేసుకోకపోతే ఇది 100 రూపాయలకి చేరేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. మరి గోల్డ్ పరిస్థితి ఏంటి? గోల్డ్ చూద్దాం. నవంబర్లో $4 బిలియన్ పరిమితమైంది. 5 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు. సో 60% తగ్గిన పసిడి దిగుమతులు తగ్గాయి, 60% తగ్గాయంట. పండగల గిరాకీ నేపథ్యంలో ఏడాది అక్టోబర్లో రికార్డు స్థాయిలో నమోదైన పసిడి దిగుమతులు నవంబర్లో నెమ్మదించాయి. 2024 నవంబర్లో $9.8 బిలియన్, అంటే సుమారుగా 88,200 కోట్లు బంగారం దిగుమతి కాక గత నెలలో 60% తక్కువగా $4 బిలియన్, అంటే 36,000 కోట్లకు పరిమితమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 8 నెలల్లో 4 లక్షల కోట్ల బంగారం దిగుమతి. గత ఏడాది ఏప్రిల్ నవంబర్లో
$43.8 బిలియన్, అంటే సుమారుగా 3,94,000 కోట్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. ఎప్పుడు? గత 8 నెలల్లో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 3.3% వృద్ధితో $45.26 బిలియన్, సుమారు 4 లక్షల కోట్లు విలువైనటువంటి పసిడి దిగుమతి అయ్యింది. 2024 అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో 3 రెట్లు అధికంగా $14.72 బిలియన్, సుమారుగా 1,32,000 కోట్ల పసిడి దిగుమతి అయింది. విలువ చేసేటువంటి పసిడి దిగుమతి అయింది. ఇది గత ఏడాది కంటే అక్టోబర్లో. స్విట్జర్లాండ్ నుంచి అధికం. మన దేశంలోకి అధికంగా దిగుమతి అయ్యే పసిడిలో స్విట్జర్లాండ్ వాటా 40% ఉంది. ఆ తర్వాత స్థానంలో UAE 16%, దక్షిణాఫ్రికా 10% ఉంది. ఇది మనకు దిగుమతి చేసేది. అంటే స్విట్జర్లాండ్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. పుంజుకున్న ఎగుమతులు. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు. దిగుమతులు ఎగుమతుల మధ్య అంతరం. నవంబర్లో 5 నెలల కనిష్ట స్థాయి అయిన $24.53 బిలియన్, సుమారు 2,20,000 కోట్లు పరిమితమైంది. ఎగుమతులు నవంబర్లో 19.3% పుంజుకొని $38.13 బిలియన్ చేరింది. పసిడి, చమురు, బొగ్గు, కోకు వంటి దిగుమతులు తగ్గడంతో ఈ బిల్లు భారం 1.8% తగ్గి $62.66 బిలియన్ చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్లో ఎగుమతులు 2.6% వృద్ధితో $292.07 బిలియన్, దిగుమతులు 5.59% పెరిగి $515.21 బిలియన్ చేరడంతో వాణిజ్య లోటు $223.14 అంటే సుమారు 20 లక్షల కోట్లకు ఉంది. సో ఇది అంటే కొద్దిగా ఎగుమతులు పెరిగాయి అంటారు, వాణిజ్య లోటు తగ్గింది అంటున్నారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ కను వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఇప్పుడు బంగారం దిగుమతి తగ్గింది. దిగుమతి తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది అనేది మనం అనుకోవాలి. ఆ కారణం చేత బంగారం ధర పెరిగింది అనుకోవాలి. లేదు, డిమాండ్ ఎంత ఉంటే అంత దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇక వాణిజ్య లోటు తగ్గింది అంటున్నారు. వాణిజ్య లోటు తగ్గినప్పుడు రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. వాణిజ్య లోటు తగ్గితే రూపీ వాల్యూ బలపడాలి, కానీ రూపీ వాల్యూ తగ్గుతుంది. ఇక టారిఫ్లు ఉన్న అమెరికాకి అధిక ఎగుమతి. మన ఉత్పత్తులపై అమెరికా 50% టారిఫ్ అమలు చేస్తున్న మన అగ్రగామి ఎగుమతి గమ్యస్థానం అమెరికాకి కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు. సో అమెరికా మీదనే ఎక్కువ ఆధారపడి ఉండే ఎగుమతులని. ఇక రూపీ వాల్యూ చూద్దాం. రూపీ వాల్యూ చూస్తే ఇక్కడ చూడండి, రూపీ వాల్యూ చూస్తే ఇది దారుణమైనటువంటి పరిస్థితి. రూపీ $1కు 91 దాటేసింది. సెంచరీ దిశగా టైం. రూపాయి విలువ మరింత అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడు లేనంతగా రికార్డు స్థాయిలో క్షీణించింది. $1తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏకంగా 91 రూపాయలను దాటేసింది. ఒక దశలో గరిష్టంగా 91.07 చేరింది. కొద్ది రోజుల కిందటే 90 రూపాయల మార్కును దాటింది రూపాయి విలువ. అతి తక్కువ సమయంలో 91 రూపాయలను కూడా దాటడం అనేది అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలను కూడా డాలర్ మీద ఆధారపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడు ఈ రేంజ్లో రూపాయి విలువ పడిపోలేదు. రూపాయి విలువ ఆ స్థాయిలో పతనం కావడంతో అటు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కానీ ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. చేయరు. ఎందుకంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు రూపాయి ఇంకా పతనం కావాలని. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 87 రూపాయల వరకు కనిపించిన రూపాయి 3వ త్రైమాసికం చివరి నాటికి 90 రూపాయలు దాటేసిందంటే దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సోమవారం నాటితో పోల్చుకుంటే ఒకేసారి 0.3% అంటే 30 పైసలు మేర క్షీణించడం అనేది మింగుడు పట్టలేదు. అటు స్టాక్ మార్కెట్లపై స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలతో ఆరంభమయ్యాయి. వ్యాపారాలపై అధిక భారం పడినట్టయింది. దిగుమతులు ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. దేశీయ మార్కెట్ నుంచి అంతర్జాతీయ పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరణ, అలాగే ఇతర ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలోపేతం కావడం అంటే ఈ క్షీణతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అందిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడం ఊహించినప్పటికీ దాని వేగం మార్కెట్ను ఆశ్చర్యపరుస్తుంది. ఈ అస్థిరతను తగ్గించడానికి నిర్వహణ చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ చెబుతూ వస్తుంది, కానీ ఎక్కడా కూడా దాని ఫలితం కనిపించట్లేదు. బలహీన విదేశీ పోర్ట్ఫోలియోలు, పెండింగ్లో ఉన్న అమెరికా భారత్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇందులో కొనసాగుతున్న అనిశ్చితి పతనానికి దారితీస్తాయి. రూపాయి విలువ క్షీణించిన ప్రభావం వ్యాపారం పైన నేరుగా పడుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక వస్తువుల దిగుమతుల భారం ఖజానాపై పడుతుంది. సో అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు మన దిగుమతులు పెరుగుతున్నాయి, ఎగుమతులు తగ్గుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఎగుమతులు వృద్ధి రేటు చూపిస్తున్నారు, కానీ ఎగుమతులు వృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి బలపడాలి. దానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి. అంటే బంగారం కానీ రూపాయి కానీ అంతర్జాతీయ నిపుణులకు కూడా అర్థం కాని విధంగా భారతదేశంలో
బంగారం రేటు పెరుగుతుంది, రూపాయి పతనం అవుతుంది. సో ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందికరం అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి మీరేమంటారు అనే దాని మీద ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.